అందరికీ నమస్కారం అండి. ముందుగా మురళీ నాయక్ గారి తల్లిదండ్రులిద్దరికీ పాదాలకు నమస్కారం తెలియజేస్తున్నాను. మీరు దేశం గర్వపడే బిడ్డను మాకిచ్చారు. మా తమ్ముడు. మేము గుండెలో పెట్టుకుంటాం. ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. మీ వెనకాల మేమందరం ఉన్నాం. ఇప్పుడే ఆర్‌పి పట్నాయక్ గారు చాలా మంచి మాట చెప్పారు. ఒకరి కోసం నిలబడటం, ఒకరి కోసం ప్రయాణం చేయటం, మన కోసం పోరాడిన వ్యక్తి కోసం నిలబడటం అదృష్టంగా భావిస్తూ, ఆయన చేయాలనుకున్న కార్యక్రమంలో నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను. వారు ఏం చేసినా మురళీనాథ్ గారి తల్లిదండ్రులకి రాబోయే రోజుల్లో అండగా మేము అందరం ఉంటామని తెలియజేస్తూ, ఇక సోలో బాయ్ నా జిమ్మేట్ అండి. మేమిద్దరం ఇద్దరు జిమ్లో అవి చాలా చాలా బరువులు ఉంటాయి. ఎత్తాను పెద్ద ఎత్తేస్తూ ఉంటాను, నేను చాలా చిన్న ఎత్తుతూ ఉంటాను. చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. ప్రతి మనిషి చాలా డ్రీమ్స్తో ఇండస్ట్రీకి వస్తారు. అది ఫుల్ఫిల్ చేసుకోవడం చాలా కష్టం. చాలా కష్టాలు ఉంటాయి. అవన్నీ దాటుకుని ఈవేళ గౌతమ్ కృష్ణ ఇన్ అండ్ యాజ్ అని వేసుకునే ధైర్యంతో మన ముందుకు వస్తున్నాడు. దట్స్ అ గ్రేట్ థింగ్. అంత కష్టపడ్డాడు ఈ సినిమాకి నాకు తెలుసు. అండ్ ఇక ఆల్ ది బెస్ట్ డార్లింగ్, గుడ్ లక్. అండ్ మా ఏం నవ్వుతున్నారేంటి? సెవెన్ హిల్ సతీష్ గారండి. ఆయనతో మేము కాఫీ విత్ కిల్లర్ సినిమా పనిచేస్తున్నాం. నిజంగానే వీళ్ళందరూ అన్నట్టుగా సినిమా తీయాలనుకోవడం, సినిమా కోసం పని చేయాలనుకోవడం, సినిమాల్లోనే ఉండటం చాలా కొద్ది మందికి అది ఉంటుంది. ఎందుకంటే మనం రూపాయి సంపాదించుకుంటే అందులోంచి 10 రూపాయలు సంపాదిస్తే ₹1 మాత్రమే మనం బయట ఖర్చు పెడతాం మన కుటుంబం కోసం, మన జీవనోపాధి కోసం. కానీ ₹10 ఆయన సంపాదించి ఆ ₹10 సినిమాకే పెడతాడు ఆయన. అలాంటి మనిషిని నేను చాలా చాలా రేర్. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీ మీద ఉన్న మీకు ప్రేమకి, సినిమాల పట్ల ఉన్న మీ మక్కువకి విష్ యూ ఆల్ ది బెస్ట్ సతీష్ గారు. మీలాంటి నిర్మాతలు ఉండాలి. రాబోయే రోజుల్లో మరిన్ని మంచి సినిమాలు రావాలంటే మీలాంటి నిర్మాతలు నిలబడాలి. వాళ్ళు రేపు జూలై 4th సినిమాని విజయవంతం చేసి మీలాంటి నిర్మాతలు నిలబెడతారు. అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అండ్ ఇంకా మిగతా టెక్నీషియన్స్ అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ సార్ మీ పాట దులిపింది దుమ్ము. మళ్ళీ ఈ సినిమాలో పాట కూడా చాలా మంచి సక్సెస్ అయింది. సో ఇక వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. రేపు రాబోతున్న సినిమాకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీడియా సోదరులందరికీ మీరు కొంచెం మీడియా సోదరులు అంటే నేను మీడియా నుంచి వచ్చాను, మీడియాలో పనిచేస్తాను, యాంకర్గా ఉన్నాను, రేడియో జాకీగా ఉన్నాను, చాలా పనులు చేసి ఇక్కడ నుంచి ఇక్కడ సినిమా చుట్టూనే తిరుగుతున్నాను. కాబట్టి మిమ్మల్ని నేను ప్రత్యేకంగా ఇలాంటి సినిమాల కోసం చేసే రిక్వెస్ట్ ఒక్కటే, ప్లీజ్ మీ కెమెరాలు చుట్టూ ఉన్న ఈ స్పీచ్లు ఇవి చూపించడం గురించి కాదు, ఈ సినిమాని ప్రమోట్ చేయడం విషయంలో అది మీ చేతుల్లో ఉంటుంది. నాకు తెలుసు. మీరందరూ ఇలాంటి చిన్న సినిమా బాగుంది అంటే ఖచ్చితంగా జనం వస్తారు. కానీ జనాన్ని థియేటర్ రప్పించే ప్రయత్నం మాత్రం మీరే చేయగలరు. మీరందరూ ఈ సినిమాకి సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ సోలో బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సురేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్.